దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును అనే మాటలు ఈ వచనములో మనకు కనబడుతున్నాయి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో అవమానము నొందిరో అక్కడ నెల్లను నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తానని ఈ భాగంలో మనకు కనబడుతుంది. అవమానములను అనుభవిస్తూ అనేక పర్యాయములు నిందించబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు అనుభవిస్తున్న ప్రతి నిందలు అవమానములు తీసివేసి రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ఆశీర్వాదకరమైన పరిస్థితులను అనుగ్రహించి ఆయన మిమ్మలందరినీ ఘనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకున్న నిందలను తొలగించే దేవుడవు, అవమానములన్నిటినీ తీసివేసే దేవుడవు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయములలో నిందించబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో వారి నిందలన్నిటికీ ప్రతిగా ఘనతను వారికి మీరు అనుగ్రహించండి. నీ కృపచేత ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. అన్ని విధాలుగా ఘనమైన స్థితిలో ప్రతి వారిని మీరు నిలవబెట్టమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.